మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 మూవీ అన్ని హంగులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. 9 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతేకాదు హీరోగా 150 సినిమా అయినందువల్ల చిరుతన్యుడు నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. గత వారం సెన్సార్ ముందుకు వెళ్లిన ఈ ఫిలిం ఎటువంటి కట్స్ లేకుండా యుఎస్ సర్టిఫికెట్ అందుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులతో పాటు కొంతమంది సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని చూశారు. వారు చెప్పిన దాని ప్రకారం ఖైదీ నెంబర్ 150 మూవీ ఫస్ట్ రివ్యూ. మెగాస్టార్ చిరంజీవి భారీ ఫైట్ తో ఎంట్రీ ఇస్తారు. రైతుల భూములు దారుణంగా లాక్కునే వారిపై విరుచుకు పడుతుంటారు. కొంచెం కామెడీ, కొంచెం యాక్షన్ అన్న రీతిలో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వద్ద సూపర్ ఫైట్ తో పాటు గొప్ప ట్విస్ట్ ఉంటుంది. చిరు డ్యూయల్ రోల్ చేశారనే సంగతి ప్రేక్షకుడికి ఇక్కడే తెలుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత ఓ చిరంజీవిని పోలీసులు జైల్లో బంధిస్తే మరో చిరంజీవిని విలన్ ముప్పతిప్పలు పెడుతుంటాడు. స్థలం కోసం వృద్ధాశ్రమాన్ని కూడా విలన్ సొంతం చేసుకోవాలని అక్కడ నివసించే ముసలి వారిని హింసిస్తాడు. ఇలా రైతులు వృద్ధులను కష్టపెట్టిస్తున్న దుర్మార్గుడికి ఇద్దరు హీరోలు ఎలా బుద్ధి చెబుతారనేది ఈ కథ. తమిళ చిత్రం కత్తికి ఇది రీమేక్ అయినప్పటికీ ఫ్రెష్ లుక్ కోసం అనేక సీన్లు వివి వినాయక్ కొత్తగా రాసుకున్నట్లు తెలిసింది. మాతృకలో ఉన్న కాయిన్ ఫైట్ కి చిరు స్టైల్ ని జోడించి ఆ ఫైట్ కి మంచి క్రేజ్ తీసుకొచ్చారు. పాటలు 5 అయినప్పటికీ యాక్షన్ సీన్స్ నుంచి మంచి రిలీఫ్ నిస్తాయి. రాయ్ లక్ష్మి ఐటమ్ సాంగ్ విజిల్స్ వేయిస్తాయి. బ్రహ్మానందం కాసేపు కనిపించినా నవ్వించే ప్రయత్నం చేశారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాత్రకు తగ్గ న్యాయం చేసింది. సినిమాలో కాయిన్ ఫైట్ తో పాటు పాటలు హైలైట్ గా నిలిచాయని చూసిన వారి టాక్. క్లైమాక్స్ మాత్రమే నిరాశపరుస్తుందని, మిగతా చిత్రం మొత్తం బాగుందని సమాచారం. భారీ ఫైట్లు, హోరెత్తించే డాన్సులు, సరదా సన్నివేశాలతో ఖైదీ నెంబర్ 150 మూవీ సాగిపోతుంది. ఈ చిత్రం మెగాస్టార్ మాస్ అభిమానులకు చాలా బాగా నచ్చుతుందని సినీ ప్రముఖులు స్పష్టం చేశారు.